మనకు ఈ నెల అంటే ఏప్రిల్ 23 మంగళవారం రోజున చైత్ర పౌర్ణమి, అలానే ఆ రోజున హనుమాన్ జయంతి కూడా. ఈ చైత్ర పౌర్ణమి, హనుమాన్ జయంతి మంగళవారంతో కలిసి రావటం అనేది చాలా విశేషం అని చెప్పుకోవచ్చు. ఈ విశేషమైనటువంటి రోజున గుమ్మం ముందు ఈ ఆకుతో ఇలా చెయ్యండి. ఇక డబ్బు అనేది 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. అయితే ఎవరైతే పౌర్ణమి రోజున సింహద్వారం ముందు ఈ ఒక్క ఆకుతో ఇలా చేస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోవడం అనేది ఖాయం. దైవకమైనటువంటి చాలా రకాల ఆకులు అనేవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి. అంతేకాదు, ఎందుకు ఆ ఆకులకు ఇంతటి శక్తి అంటే, లక్ష్మీదేవి అమృతంతో పాటు అలాహలం కొన్ని కల్పవృక్షాలతో జన్మించారు. అందుకే ఆ కల్పవృక్షాలకి చాలా శక్తి అనేది ఉంటుంది. కాబట్టి కటిక దరిద్రులను కూడా ధనవంతులుగా మార్చే శక్తి ఉంటుంది. ఇక ఆ ఆకులని అంతటి ప్రాముఖ్యత అందుకే ఉంది. కొన్ని రకాల చెట్లలో, వృక్షాలలో దైవం కూడా కొలువై ఉంటుంది. అందుకే కొన్ని రకాల వృక్షాలను, చెట్లను పూజించడం వల్ల దైవ అనుగ్రహం అనేది మనకు తప్పకుండా లభిస్తుంది. ఇక మన జీవితంలో నుండి కష్టాలు అనేవి తొలగిపోతాయి. సకల ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి. ఇక మన జీవితంలో ఉండే కష్టాలు, దోషాలు తొలగించుకునే డబ్బు అనేది దూసుకురావాలి అంటే ఖచ్చితంగా పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ సింహద్వారం ముందు ఈ ఆకుతో ఈ విధంగా చేయండి. మీకున్న కష్ట నష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. రాగి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు. రాగి చెట్టు అంటే విష్ణుమూర్తి కొలువై ఉన్నటువంటి చెట్టు. వాటితో ఏ పరిహారం చేసినా కష్టాలు అనేవి తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి మన జీవితంలోని దోషాలు తొలగించుకోవడానికి పౌర్ణమి రోజున ఈ పరిహారం చేస్తే చాలు. ఎంతటి సమస్యలైనా ఇట్టే తీరిపోతాయి. గురుగ్రహం అనేది గు గురు యొక్క అనుగ్రహం మనపై ఉన్నా లేదా గురు బలం అనేది మన జాతకంపై ఎక్కువగా ఉన్నా మన జాతకంలోనే కష్టాలు తొలగిపోతాయి. గురుబలం అనేది మనపై కానీ మన జాతకంలో ఎక్కువగా ఉంటే మనకు ఎలాంటి దోషాలు అనేవి ఉండవు. కాబట్టి గురుబలం అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. గురుబలం ఉంటే చాలా మనం ఎన్ని అయినా సాధించగలం. మనం మట్టి పట్టినా సరే బంగారంగా మారిపోతుంది. గురుబలం అనేది మరి పొందాలి అంటే పౌర్ణమి రోజున సింహద్వారం ముందు ఇలా చేసినట్లయితే మీకు ఏదైనా బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది. గుమ్మం అనేది ఎంతో ముఖ్యమైనటువంటి మన అందరికీ తెలిసినదే. గుమ్మం దగ్గర నుండి మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. అంతేకాదు, గుమ్మం దగ్గర నుండి ఇంట్లోకి మంచైనా చెడైనా వస్తుంది, పోతుంది. కాబట్టి ఎప్పుడు ఇంటి సింహద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే మన దరిద్రం అనేది తొలగిపోతుంది. మన దశ అనేది మన వెంటే ఉంటుంది. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇక గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకున్న వారి ఇంట్లోకి లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. అందుకే ఎప్పుడు కూడా గుమ్మాన్ని పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవాలని. అంతేకాదు, గుమ్మం దగ్గర ఎప్పుడు కూడా ముగ్గులు ఉండాలి. అప్పుడే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అయితే గుమ్మం దగ్గర పౌర్ణమి రోజున ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకోబోయే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గుమ్మం అనేది పవిత్రమైనటువంటి సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటుంది. లక్ష్మీదేవి సమానమైనటువంటి గుమ్మం కాబట్టి గుమ్మం దగ్గర చేసే ఏ పరిహారాలు అనేవి మనకు దరిద్రాన్ని తొలగించి అష్ట ఐశ్వర్యాలు కలిగింపజేస్తాయి. ఇక గుమ్మం దగ్గర మరి ఏం చేయాలి అంటే 4 రాగి ఆకులను తీసుకొని వాటిని సింహద్వారం ముందు అటు 2 ఇటు 2 పెట్టి దాని మీద కర్పూరాన్ని వెలిగించండి. ఎవరైతే పౌర్ణమి రోజున ఇలా వెలిగిస్తారో వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి
అదృష్టం అనేది పడుతుంది. డబ్బు అనేది 4 వైపులా దూసుకు వస్తుంది. ఎందుకంటే రావి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఎవరైతే సాయంత్రం రావి ఆకుతో ఇలా కర్పూరాన్ని వెలిగిస్తారో వారికున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మర్చిపోకుండా ఈ రావి ఆకుతో సింహద్వారం ముందు ఇలా చేయండి. రావి ఆకుతో ఏ పరిహారం చేసినా చాలు, మనకున్న దరిద్రం అనేది అంతకంతా ఖచ్చితంగా తొలగిపోతుంది. కాబట్టి మర్చిపోకుండా పౌర్ణమి రోజున ఈ పరిహారం చేసి చూడండి. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.